హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. ఈరోజు మన వీడియో వచ్చేసి అల్లావుద్దీన్ అనమాట. ఈ మూవీ 2019లో అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుందన్న. స్టోరీలోకి అయితే తొందరగా అయితే వెళ్దాం. చాలా పెద్ద స్టోరీ అనమాట. తొందరగా చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్న. మూవీ స్టార్ట్ అవగానే మన అల్లావుద్దీన్ అయితే మన హీరోయిన్ అయితే ఇష్టపడుతూ ఉంటాడు. మన హీరోయిన్ అంటే ఆ హీరోయిన్ వచ్చేసి యువరాణి అనమాట. కానీ తను ఒక నార్మల్ పర్సన్ లాగా బయట తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇద్దరికైతే కొంచెం లవ్ అయితే ఏర్పడుతుంది. తర్వాత మన అల్లావుద్దీన్కి అయితే తెలియదు తను ఒక రాకుమారి అని. కాబట్టి ఒక భట్టుడు చూసి ఆ భట్టుడు ఏం చేస్తాడంటే తనకి చాలా టాలెంట్ ఉందని ఒక అద్భుత దీపాన్ని నాకు తెచ్చిస్తే ఆ యువరాణితో నీ పెళ్ళి అయితే చేపిస్తానని అయితే అంటాడు. ఆ అద్భుత దీపం ఒక దాంట్లో ఉందని అతను ఏం చేస్తాడంటే ఒక డిజర్ట్కి అయితే తీసుకెళ్తాడు. ఆ డిజర్ట్లో ఒక గృహలో అయితే ఉంటుంది. కానీ అక్కడ కొన్ని గోల్డ్ కాయిన్స్ దండిగా ఉంటాయన్నమాట. గోల్డ్ అయితే కానీ దాన్ని టచ్ చేయకుండా ఆ దీపం మాత్రమే తీసుకురావాలి. దాన్ని టచ్ చేస్తే మొత్తం పడిపోతుంది అనమాట. అలా అలా అయితే చెప్తాడు. అప్పుడు మన అల్లావుద్దీన్ అయితే ఓకే చెప్పి వెళ్ళిపోయి తన మంకీతో కలిసి వెళ్ళిపోయి ఆడ గోల్డ్ ఏం పట్టించుకోకుండా దాన్ని అయితే ఆ అద్భుత దీపాన్ని అయితే తీసుకుంటాడు. అప్పుడు అంతా అయితే కూలిపోతూ ఉంటుంది. కూలిపోతూ ఉండగా తనైతే ఇంకా బయటికి రావాలని ఆ జీనీని అయితే బయటికి తెప్పించి బయటికి పడేయని అయితే చెప్తాడు. కానీ ఆ కోతి వల్ల అనమాట. ఆ కోతి అయితే దాన్ని దాచిపెట్టి ఉంటుంది. కాబట్టి తన 3 కోరికలు అలాగే ఉంటాయి. అప్పుడు మన అల్లావుద్దీన్కి అయితే ఆ జీనీ అయితే బయటకు వచ్చేసాడు అనమాట. ఆ జీనీ ఏం చెప్తాడంటే నీకు 3 కోరికలు అయితే చెప్పు, నేను ఏ కోరికైనా తీరుస్తానని అయితే అంటాడు. అప్పుడు మన అల్లావుద్దీన్ ఏం చెప్తాడంటే నన్ను ఒక మంచి రాజుగా, పెద్ద రాజుగా అయితే చేసేయి, ఒక కింగ్ మాదిరిగా అయితే చేసేయి అని అయితే అంటాడు. అప్పుడు మన జీనీ అయితే అలాగే చేసేస్తాడనమాట. మన జీనీని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. నిన్నే ఒక కోరిక అడిగితే నువ్వేం చెప్తావు అని అయితే అడుగుతాడు. అప్పుడు ఆ జీనీ ఏమంటాడంటే నన్ను విడుదల చేయని అయితే అంటాడు. విడుదల చేయండి అని అయితే అంటాడు. అతనైతే మతికి పెట్టుకుంటాడు అనమాట అల్లావుద్దీన్ ఆ కోరికనైతే. అల్లావుద్దీన్ ఒక కింగ్ లాగా మారి ఆ యువరాణితో అయితే పెళ్లి చేసుకోవడానికి అయితే వెళ్తాడనమాట. ఒక సంబంధం చూడనికైతే వెళ్తాడు. అక్కడనే అయితే కొన్నాళ్ళు అయితే ఉంటాడు. ఆ అమ్మాయి కాడనే అయితే ఉంటాడు. కానీ తన రూపం అయితే మారిపోయింది. కాబట్టి ఆమె అయితే కనుక్కోలేదు అల్లావుద్దీన్ అని. అలా కొన్నాళ్ళ తర్వాత ఈ భటుడు ఉంటాడు కదా, ఆ భటుడికైతే ఇతను ఏంది ఇలా చేస్తున్నాడని ఏం చేస్తాడంటే నీళ్ళలో అయితే పడేస్తాడు. ఆ భటుడు కనుక్కుంటాడనమాట దీపం ఇతని దగ్గరే ఉందని. నీళ్ళలో అయితే పడేస్తాడనమాట అతన్ని. అప్పుడు నీళ్ళలో పడేస్తాడనమాట. అప్పుడు మన జీనీ వచ్చేసి తన 2వ కోరిక అతనైతే మన అల్లావుద్దీన్ అయితే కాపాడతాడనమాట మన జీనీ. తర్వాత అల్లావుద్దీన్ ఏం చేస్తాడంటే అతను దొంగ వేస్ట్ కాడని ఆ భట్టుడు అసలు మంచివాడు కాదని కింగ్కి చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినాక చెప్తూ ఉంటే కానీ అప్పటికే మన జీనీ అయితే ఆ విలన్ అయితే ఆ దీపాన్ని అయితే దొంగలించి ఉంటాడనమాట మన హీరో కాడ నుంచి. కాబట్టి అతనైతే మన జీనీని అయితే మళ్ళీ అయితే తెస్తాడనమాట. మళ్ళీ అయితే ఈ విలన్ అయితే వాడుకుంటాడు. ఒక కింగ్ లాగా చేయమని అయితే చెప్తాడు ఆ భటుడైతే. తనైతే కింగ్ అయితే చేసేస్తుంది ఆ జీనీ అయితే. ఆ కింగ్ మామూలుగా కింగ్ ఉంటాడు కదా, అతనైతే చిన్న మామూలు వ్యక్తిలాగా అయితే మారిపోతాడు. మన హీరోయిన్ అయితే అందరూ అయితే నార్మల్ మనిషిగా ఉంటారు. అతను మాత్రం కింగ్ అయితే మారింటాడు. మన అల్లావుద్దీన్ ఏం చేస్తారంటే మన అల్లావుద్దీన్ అయితే ఉంటాడు. అప్పుడు అల్లావుద్దీన్కి ఏం చేయాలని అర్థం అవుతుండదు. అప్పుడు ఏం చేస్తాడంటే అల్లావుద్దీన్ తన 3 కోరికల్ని పూర్తి చేస్తే మన జీనీ అయితే అతన్ని ఆపగలుగుతాడు కదా అని ఒక చిన్న ఆలోచన అయితే వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ 3 కోరికలను అయితే ఎలాగోలా వాడిపించేస్తాడనమాట ఆ విలన్ చేత. అప్పుడు మన జీనీ ఏం చేస్తాడంటే తనకి సంఖ్యలు వేసి ఇంకా తాను కూడా ఒక జీనీ మాదిరి తాను కూడా ఎవరైనా రబ్ చేసి వాళ్ళు కూడా 3 కోరికల్ని తీర్చారనమాట. అలా తను కూడా అలా చేసేసి ఒక చిన్న దీపంలో పడేసి దూరంగా అయితే పడేస్తాడు మన జీనీ అయితే. తర్వాత మన జీనీ ఏమడుగుతాడంటే నీకు ఉన్న మిగిలిన లాస్ట్ ఒకటి ఉంది, నేను ఎలా చేయాలో చెప్పు అని అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు మన అల్లావుద్దీన్ ఏం చెప్తాడంటే
నువ్వు విడుదల కావాలని అయితే అంటాడు. అతనైతే విడుదల అవుతాడు అనమాట. చాలా ఎమోషనల్ సీన్ అనమాట ఇదైతే. విడుదల అయితే అయిపోతాడు. ఇలాగా హ్యాపీ ఎండింగ్ అయితే అయిపోతుంది మన మూవీ అయితే. మన అల్లావుద్దీన్ అయితే ఆ క్వీన్ అయితే పెళ్ళి అయితే చేసుకుంటాడు. ఇంకా మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. అంతే అన్న మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి. మన సింపుల్ ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మీకు సింపుల్గా వద్దు, మీకు పెద్దగా మొత్తం క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి అన్న.